ఒకవైపు చర్చలకు విరామం అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద కుట్రలకైతే తెరలేపుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ను ముందు పెట్టి విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. అండ్ అమెరికా బలగాలనైతే ఇరాన్ చుట్టూ మోహరిస్తూ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళు బలం కూడా తీసుకోవడం కోసం చర్చల పేరిట గ్యాప్ తీసుకున్నారు అని చెప్పి ఇరాన్తో పాటు ప్రపంచం కూడా అనుమానిస్తూ ఉంది. 1-2 రోజుల్లో దారికి వస్తుంది అని చెప్పి భావించిన ఇరాన్ వాళ్ళ ప్రతిఘటన వీళ్ళకి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ ఏం చేయాలో తెలియక ఇరాన్ను దాడికి తెచ్చుకోవాలి అని చెప్పి పాఠశాలల మీద దాడులు చేశారు, యూనివర్సిటీల మీద దాడులు చేశారు, ఆసుపత్రుల మీద దాడి చేశారు, వారసత్వ కట్టడాల మీద దాడి చేశారు, పౌర సమాజం మీద దాడి చేశారు. తాజాగా ఇరాన్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారమే 1986 మందిని ఇరాన్లో పౌరులను చంపేసింది అమెరికా ఇజ్రాయెల్ ఈ యుద్ధం మాటను. బాధాకరం ఏంటి అంటే 250 మంది విద్యార్థులు టీచర్లు ఉన్నారు ఇందులో. పాఠశాలల మీద కాలేజీల మీద దాడులు చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్. 250 మంది విద్యార్థులు టీచర్లు ఉన్నారు అఫీషియల్గా ప్రకటించిన డేటా. ఒకేసారి 150 మంది పిల్లలను చంపేశారు బాంబులేసి, క్షిపణులతోటి స్కూల్ మీద బాంబులేసి. అంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేస్తోంది, కానీ మరణాలు అంత అసలు ఆ స్థాయిలో లేనేలేవు. ఎందుకని ఇరాన్ కరెక్ట్గా వాళ్ళ టార్గెట్లను మాత్రమే యుఎస్ స్థావరాలు, ఇజ్రాయెల్లో ప్రభుత్వ భవనాలు, వీళ్ళ స్థావరాలు వీటిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. దాడి చేసే కంటే ముందే చెబుతున్నారు ఆ చుట్టుపక్కల జనం మీరు వెళ్ళిపోండి మేము వాటి మీద దాడి చేస్తాము, మీరు వెళ్ళిపోండి చుట్టుపక్కల మేము దాడి చేస్తామని ముందే చెబుతూ ఉన్నారు. మా దాడి వల్ల ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగింటే క్షమాపణలని కూడా ఇరాన్ చెబుతూ ఉంది. ఇది వాళ్ళు విచ్చలవిడిగా విరుచుకుపడుతున్నారు, కానీ జనాల మీద విరుచుకుపడాలి. వీళ్ళు చూడు వెళ్ళి అమెరికా ఇజ్రాయెల్ ఫ్రస్ట్రేషన్ తోటి వెళ్ళి స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు 250 మంది విద్యార్థులను టీచర్లను చంపేసినట్టు ఏంది పరిస్థితి? ఎంత అమానవీయం, ఎంత నాగరికం చూడండి వీళ్ళు. మళ్ళీ దాన్ని పిచ్చి పిచ్చి సమర్థనలు, మళ్ళీ ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు కొందరు. ఇట్లాంటి రక్త పిశాచాలకు మద్దతు ఇవ్వాలి అంటే కాసింతన్న మనకు కూడా ఉండాలి సీరియస్లీ. జీవితం అంతా యుద్ధాలు చేసి ఒకరిని బెదిరించుకుంటూ ఒక దేశంలోకి చొరబడి లొంగిపోతే అధ్యక్షుని భార్యని ఎత్తుకెళ్తారు, లొంగిపోకపోతే ఈ విధంగా విచ్చలవిడిగా దాడులు చేస్తారు, లేకపోతే శాంక్షన్స్ అంటారు, మధ్యలో ఆంక్షలు పెడతారు. మేమంతా వీళ్ళు ఇష్ట రీతిన అయిపోయింది ప్రపంచం.